పిల్లలు జై శ్రీరామ్. నేను మీ కాళింది అమ్మమ్మని. మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు మనం యోగా చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మరి నాకు 12-13 ఏళ్ల క్రితము బాగా తలనొప్పి వచ్చేది, కళ్ళు వాచేది, ఇదంతా నొప్పి పుట్టేది, డొగడొర్ర అట్లా వణికేదన్నమాట. కానీ నేను యోగా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక నెల రోజులు కంటిన్యూస్గా చేసిన తర్వాత తలనొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇంతవరకు మళ్ళీ రాలేదు. అట్లాగే ఇంకో సమస్య నుంచి కూడా నేను బయటపడ్డాను. నా కళ్ళకి, అది కూడా దాదాపు 15 ఏళ్ల క్రితము, కళ్ళజోడు వచ్చింది. కళ్ళజోడు రాసిచ్చారు డాక్టర్లు. అయితే వెళ్ళి ఆర్డర్ కూడా ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది. అది నాకు బరువు అనిపించింది. నాకు కళ్ళజోడొద్దు, నేను ఎట్లాగన్నా తగ్గించుకుంటా, బలం పెంచుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చి ఏం చేశాను తెలుసా? కళ్ళు కడుక్కునే కప్పు ఒకటి ఉంటుంది. ఆ కప్పులో నీళ్లు పోసుకొని కళ్ళు కడుక్కోవాలన్నమాట, 2 కళ్ళు. నేను మీకు చూపిస్తాను. అలా చేసుకుంటూ, ఈ ప్రాణాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటే ఇప్పుడు నాకు 58 ఏళ్ళు. ఇంతవరకు కళ్ళజోడు మళ్ళీ అవసరం రాలేదు. సరేనా? అలా మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, పెద్ద పెద్ద ఆసనాలు అక్కర్లేదు. కీళ్ళకి ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలు. చూడండి వేళ్ళు ఎలా చేస్తున్నాను. తర్వాత మణికట్టు చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇట్లా చూసారా? ఇవన్నీ చక్కగా మీరు ఆడుతూ పాడుతూ చేసుకునేవే. తర్వాత కళ్ళకి ఏంటి ఎక్సర్సైజు చూడండి. కుడివైపుకి, ఎడమ పక్కకి, కుడి ఎడమ, కుడి ఎడమ అట్లా తిప్పిన తర్వాత కళ్ళు అలసిపోతాయి కదా, ఒక క్షణం కళ్ళు మూసుకోండి, మళ్ళీ కొత్త బలం వస్తుంది. తర్వాత గుండ్రంగా తిప్పాలి. మళ్ళీ ఉల్టా తిప్పాలి. అలసిపోతే కళ్ళు మూసుకోవాలి. అర్థమైందా? కంటికి ఎక్సర్సైజ్ ఏంటో. తర్వాత కడుక్కోవాలి. ఇక నోటికి ఇక్కడ హనుమంతుడి మూతుంటుందే, అది కూడా ఎక్సర్సైజే. సరేనా? ఇట్లా బాగా చేయండి. సరే, తర్వాత ఇప్పుడు మెడకి. చక్కగా గుండ్రంగా తిప్పాలి. ముందుకి, వెనక్కి, కుడి పక్కకి, ఎడం పక్కకి, మళ్ళీ గుండ్రంగా. అర్థమైందా? ఇలా తిప్పితే ఒళ్ళు తేలిక పడుతుంది. ఇక మీకు ఇలా ముందు కొంగటం, వెనక్కి తిరగటం, ఇదంతా మీ ఆటల్లో భాగాలే కదా. ఇలా చక్కగా చేసుకోవాలి. సరేనా? తర్వాత కాళ్ళకి చూడండి, ఇలా చేసుకోవాలి. తర్వాత కింద మన వేళ్ళు ఉన్నాయి చూసారా? ఈ వేళ్ళకి, కాళ్ళ వేళ్ళకి ఇట్లా అంటే కాళ్ళ వేళ్ళు బలంగా తయారవుతాయి. చూసారా? ఇలా చేసుకోవాలి. కాళ్ళ వేళ్ళు చూడండి. రైట్. ఇలా రోజు చేసుకోండి. మీకు ఎంతసేపు? 10 నిమిషాలు చాలు. సరేనా? ఇప్పుడు కళ్ళు కడుక్కోవటం చూపిస్తూ ఉండండి. పాస్. అమ్మా, ఇది ఐ వాష్ కప్. మెడికల్ షాప్స్లో ఉంటాయి. 10-15 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. చక్కగా తీసుకోండి. దీని నిండా ఇలా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని చూడండి, కన్ను అందులో ముంచాలి. ముంచి కన్ను ఇట్లా గుండ్రంగా తిప్పాలి, కళ్ళు తెరిచి. మళ్ళీ ఉల్టా.
అట్లా చేసి నీళ్లు పారిపోయండి. మీరు గమనిస్తే ఈ వేళ్ళు ఈ నీళ్ళు కొద్దిగా వెచ్చగా అవుతాయి, చల్లదనం తగ్గుతుంది, మన కంట్లో వేడిని తీసేస్తుంది అన్నమాట. మళ్ళీ ఈ కన్ను కంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే చక్కగా రోజుకి ఒక 5-6 సార్లు ఇట్లా కడుక్కోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన కంటి ఎక్సర్సైజ్ చేసుకున్నారనుకోండి చక్కగా తెరిపిన పడుతుందన్నమాట. తర్వాత పంటి నొప్పులు లాంటివి ఉన్నాయనుకోండి, మీరు మందులు వేసుకుంటారా, అది దాని సంగతి తర్వాత. నోరు బాగా పుక్కిలించి ఎక్కడ నొప్పి ఉంటుందో అక్కడ నీళ్లు బాగా తగులుతూ ఉండాలి, నీళ్లు గాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఏం చేయాలి, నీళ్లు పోసుకొని అక్కడ నొప్పి ఉన్న చోట నీళ్లు కాసేపు పట్టి పెట్టి ఉమ్మేసేయాలి. ఇంకా అక్కడికి గాలి పంపించాలంటే ఎట్లా, ఇప్పుడు నేను చేస్తా చూడండి. అలా నొప్పున్న చోటుకి అట్లా గాలి పంపిస్తే చల్ల గాలి దానికి తగులుతుంది, ఆ నీళ్లు ఆ గాలి మూలాన నొప్పి తొందరగా తగ్గుతుంది. సరేనా పిల్లలు, మీరు చేసుకోండి. చిన్న చిన్న వాటికి డాక్టర్ల కోసం పరిగెత్తక్కర్లేదు, మనం ప్రయత్నం చేసి తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. సరేనా, మళ్ళీ రేపు కొత్త టాపిక్తో కలుసుకుందాం. జై శ్రీరామ్.